జగిత్యాల జిల్లా కేంద్రంలో ఎన్నికల్లో కాంగ్రెస్ ఇచ్చిన ఉద్యోగ హామీలను అమలు చేయాలని మాజీ మంత్రి బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి. జీవన్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డిని కోరారు. మొదటి ఏడాది 2 లక్షలు, ఆ తర్వాత ఏటా 1 లక్ష ఉద్యోగాల భర్తీతో పాటు జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు. రాజీవ్ యువ వికాసం ద్వారా స్వయం ఉపాధి అవకాశాలు కల్పించాలని రెవెన్యూ కార్యాలయాల నుంచి తొలగించిన 600 మందికి పైగా ఆపరేటర్లను తిరిగి తీసుకోవాలన్నారు. ప్రతి సంవత్సరం 1 లక్ష ఉద్యోగాలు కల్పించబడే విధంగా ఎన్నికల ప్రణాళికలో పేర్కొనడం, దానికి అనుగుణంగా అప్పుడు ఏదైతుందో రాహుల్ గాంధీ గారు స్వయంగా అశోక్ నగర్ కోచింగ్ సెంటర్ కూడా సందర్శించి విద్యార్థులకు ఒక కాన్ఫిడెన్స్ కల్పింపచేయడం జరిగింది. సరే, ప్రభుత్వం ఏర్పాటు చేయబడ్డ తదుపరి కాంగ్రెస్ పార్టీ ఏదైతుందో మరి ఎన్నికలు చేసిన వాగ్దానం ఏదైతుందో మొదటి సంవత్సరం 2 లక్షల ఉద్యోగాల కల్పన విస్మరించడమే కాకుండా వీళ్ళ నిరుద్యోగ యువతకు ఒక హోప్ క్రియేట్ చేసినట్టు అవుతుంది, కాబట్టి ఇప్పటికైనా మీరు ఏదైతుందో వీళ్ళ ప్రభుత్వ పరంగా ఉన్నట్టు ఖాళీలన్నీ భర్తీ చేయటం ఒక అంశం, దానికి ఒక జాబ్ క్యాలెండర్ విడుదల చేయడం అనేది వీళ్ళ ఏ ప్రక్రియ ఏ విధంగా అమలు చేయబోతున్నాం అనేది తెలియజేసే ఒక ప్రక్రియ. వీళ్ళ వాటి తోడు ఈ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ లో విధులు నిర్వర్తింపజేసేటువంటి వారందరినీ క్రమబద్ధీకరింపచేయటం. ఇవాళ రెవెన్యూ వ్యవస్థలో ఏదైతున్నదో ఎవరైతే కంప్యూటర్ ఆపరేటర్స్ గా గత దశాబ్ద కాలం నుండి విధులు నిర్వర్తిస్తున్నటువంటి వారిని మీరు ఏకపక్షంగా తొలగింపచేయటం, ఇది మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇప్పటికే ఏదైతుందో మీరు కంప్యూటర్ ఆపరేటర్స్ ఏదైతుందో తిరిగి వాళ్ళ విధుల్లో చేర్చుకొని let them be continued at least that contract or outsourcing basis. వాళ్ళ క్రమబద్ధీకరణ అంశం మీరు ఇమీడియట్గా చేపట్టడం లేకున్నా కానీ తదుపరి ఎప్పుడు దాన్ని ఏ విధంగా చేపట్టబడడం జరుగుతుందో చేపట్టండి. అట్లీస్ట్ టిల్ దట్ టైమ్ let them be continued on contract or outsourcing basis. కాబట్టి వాళ్ళు మళ్ళీ తిరిగి విధులు చేర్చుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తారు.